4వ అధ్యాయము 5వ వచనం. ఇశ్రాయేలు, నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి, వాగువలె అవి వ్యాపించినవి. నదీ తీరమందు తోట వలన యెహోవా నాటిన అగర చెట్ల నీల యొద్దన దేవదారు వృక్షం వలె ఉన్నది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియ సంగమా, ఈరోజు వాక్య ధ్యానాంశము భక్తుడైనటువంటి బిలాము అనే వ్యక్తిని గురించి ధ్యానం చేస్తున్నాం. జాగ్రత్తగా వింటేనే వర్తమానం అర్థమవుతుంది, లేకపోతే మీకు అర్థం కాదు. బిలాము అనే మాటకి అర్థము జనులపై అధికారి లేదా ప్రజా అధికారి అని అర్థము వస్తుంది. ఈయన దేవుని యొక్క సేవకుడుగాను లేదా ప్రవక్తగాను పిలవబడ్డాడు. తర్వాత శకునములు చెప్పేవాడుగా కూడా పిలువబడ్డాడు. ఆ దినాలలో ఈయన పలికిన మాటల్లా దేవుడు నెరవేర్చేవాడు. దీవించబడుదురుగా కంటే దీవించబడేవారు, శపించబడుదురుగా కంటే శపించబడేవారు. అంతగా దేవుని యొక్క ఆత్మ ఆయన మీదకు వచ్చేది, దేవుని దర్శనం ఉండేది, దేవుని ఆత్మ బలం ఉండేది. అలాగున దేవుని సేవలో బలముగా బిలాము అనే ప్రవక్త వాడబడుతున్న కాలములో మోయాబు ప్రాంతములో బాలాకు రాజు అనేటువంటి వ్యక్తి నివాసం చేస్తున్న కాలములో చూడండి, ఐగుప్తు దేశముల నుంచి ఇశ్రాయేలు అనే దేవుని ప్రజలు కానానుకి నడిపించబడుచున్న కాలం అది. ఆ కాలములో వారు రమారమి 40 సంవత్సరాలు నడిపించబడ్డారు. ఆ 40 సంవత్సరాలు కానానికి నడిపించే కాలములో 39వ సంవత్సరములో ఈ మోయాబు ప్రాంతము దగ్గరికి వచ్చి ఉన్నారన్న మాట తెలిసినప్పుడు వారు సమూహము, విస్తారమైన సమూహము, ఇశ్రాయేలీయులు, మా సమూహమేమో చిన్నది, వారు సమూహమేమో పెద్దది, ఇశ్రాయేలు జనాంగమేమో ఎక్కువగా ఉన్నారు, మేము తక్కువ జనాంగంగా ఉన్నాము, కాబట్టి ఆ జనాంగం ఎదుట మేము నిలవలేము అనేటువంటి ఒక భయము ఆయనలోనికి వచ్చింది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చూడండి, 22వ అధ్యాయం సంఖ్యాకాండము 4వ వచనం చూస్తే, మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు, ఎద్దులు మరి బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జనసమూహం మన చుట్టూ ఉన్నది, యావత్తు ఇప్పుడు నాకివేయననిది. ఆ కాలమందు సిప్పోరా కుమారుడు బాలాకు మోయాబీలకు రాజు. కాబట్టి అతడు బెయారు కుమారుడని బిలాముని పిలుచుటకు అతని జనుల దేశమున నది వద్దనున్న పేతేరుకు దూతల చేత వర్తమానం పంపెను. వారు ఐగుప్తు దేశములోంచి కానానికి నడిపించబడుతున్న కాలములో మధ్యలో ఊరు మోయాబు ప్రాంతం. ఆ మోయాబు ప్రాంతంలోనికి వచ్చారు. వారు గనక మన ప్రాంతానికి వస్తే ఎద్దు గనక పచ్చిక గల బీడుని నాకివేయినట్లుగా మనందరం కూడా వారు దోచుకుంటారు, మనమందరం బలి అయిపోతాం, మనం బలం చాలదు, సైన్యము చాలదు. కాబట్టి ఆ ఇశ్రాయేలీయుల వారిని ఏ రీతిగానైనా మన మీదకి రాకుండా వారిని ఆపివేయాలి, మన ప్రాంతము రాకుండా ఆపివేయాలి, వారిని నశింప చేయాలని బాలాకు అనేటువంటి రాజు ఇశ్రాయేలులనే దేవుని ప్రజల మీద పన్నాగం పని, ఇదిగో మనము సైన్యము చేత ఇశ్రాయేలును జయించలేం, బలము చేత జయించలేం, ఆయుధాల చేత జయించలేం. ఎలా జయించగలగాలి? ఆ దేవుని ప్రజలని ఆ దేవుని బిడ్డల ద్వారానే జయించాలి. ఆలోచన చేసి ఎక్కడ ఉన్నాడా, నోటి మాట చేత క్రియలు జరిగించేవాడు ఎక్కడ ఉన్నాడని వెతికితే
300 కిలోమీటర్ల దూరములో ఉన్నాడు. ఒక దైవజనుడిగా, ఒక ప్రవక్తగా, ఒక దీర్ఘదర్శిగా, దర్శనములు పొందినవాడిగా, ఆత్మ పొందినవాడిగా బిలాము అనే ప్రవక్త 300 మైళ్ళు దూరములో ఉన్నాడంట. అది తెలుసుకుని అక్కడికి బాలాకు రాజు తన పనివారిని పంపించి ఇది సంగతి అని చెప్పి, నీవు గనక ఇదిగో ఐగుప్తు దేశములోంచి వచ్చుచున్న ఇశ్రాయేలు జనాంగాన్ని మా దేశం మీదకి రాకుండా, మా మీద పడకుండా, మమ్మల్ని దోచుకొనకుండా, మమ్మల్ని ఆక్రమించకుండా వారు వచ్చే వారందరినీ హతము చేయాలి. నువ్వు శపించాలి. నువ్వు దీవిస్తే దీవించబడుతున్నారు, నువ్వు శపిస్తే శపించబడుతున్నారు. నీ పవర్ఫుల్ టంగ్ చేత వారిని నువ్వు శపించాలి. నీకు బంగారము, వెండి, డబ్బులు, భూములు, ఘనతలు, సత్కారాలు, సన్మానాలు ఇవన్నీ నీకు చేస్తామంటే వారు ఎవరో తెలుసా? దేవుని ప్రజలు. ఇశ్రాయేలులు ఎవరనుకున్నావు? దేవుని ప్రజలు. ఎలా పడితే వారిని శపించకూడదు. దేవుని ప్రజల వారు. ఇశ్రాయేలు అంటే ఎవరు? దీవించబడిన వారు. ఇశ్రాయేలు అంటేనే దీవించబడినవాడు, ఆశీర్వదించబడినవాడు. మొదటిగా బేరం కుదరలేదు, రెండవసారి మట్టికి బేరం కుదిరింది. దేని స్తోత్రం. ఇక లంచం పుచ్చుకోవడానికి ఈ ప్రవక్త సిద్ధపడ్డాడు. దేని స్తోత్రం. లంచం పుచ్చుకుని ఆ బాలాకు మహారాజు ఇచ్చినటువంటి బహుమానాన్ని పొంది ఆ యొక్క దేవుని ప్రజలను శపించడానికి బయలుదేరాడు. బయలుదేరితే దేవుడు గాడి చేత బుద్ధి చెప్పించాలని, చూడండి, ఒకసారి ప్రయాణం చేస్తుండగా అది మరి పంట పొలాల్లోకి వెళ్ళిపోయిందంట. ఇప్పుడు తిన్నగా వెళ్ళేదంట. ఆ గాడిద ప్రయాణం చేస్తుంటే పంట పొలాల్లోకి వెళ్ళిందంట. మరలా కొట్టి లాక్కొచ్చాడంట. ఇశ్రాయేలును శపించడానికి బయలుదేరి వెళుతున్నప్పుడు మరి బిలాము ప్రవక్త మరలా ద్రాక్ష తోటలకి మధ్య, పక్కన ఉన్న గోడలకి మధ్య తన యొక్క కాలుని గోడకేసి అదిమి రుద్దిందంట. అప్పుడైనా కానీ ఆగిపోతాడేమో, దేవుని ప్రజలను శపించకుండా ఆగిపోతాడేమోనని గాడి చేత బుద్ధి చెప్పించాలని దావీదు మరి దేవుడు ప్రయత్నం చేస్తే అప్పటికి కూడా ఆగలేదంటండి. దేని స్తోత్రం. ఎన్ని మార్లు మరి గాడిదను కొట్టినా కానీ ఆ గాడిద ముందుకు వెళ్ళలేదు. దేని స్తోత్రం. తీరా తర్వాత దేవదూత ద్వారా బుద్ధి చెప్పించబడింది. ఆయన శపించినా కానీ ఆ మాటలను దేవుడు ఆలకించలేదు. ఎన్ని చేసినా ఈ ప్రజలు దేవుని ప్రజలు, దేవుని ప్రజల మీద కాపుదల ఉంది, ఏతూలేని శాపము తగలదని అనుకున్నాడు. మరి ఈ జనాంగాన్ని ఎలా హతము చేయాలి మరి బిలాము ప్రవక్త అని అడిగితే, ఇదిగో నాకు తెలిసిన మార్గం ఒకటి ఉంది, నేనైతే చేయను కానీ నువ్వు చేస్తే ఆ ప్రజలను నిర్మూలన చేయొచ్చని తప్పుడు ఆలోచన చెప్పాడండి దేవుని సేవకుడు. దేని స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ఆలోచన అంటే, ఇదిగో మోషే ధర్మశాస్త్ర ప్రకారము దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. వ్యభిచారం చేయకూడదు, విగ్రహారాధన చేయకూడదు అని 10 ఆజ్ఞలు ఇశ్రాయేలుకి ఇచ్చారు. ఈ 10 ఆజ్ఞలలో ఏమైనా తప్పితే వారి మీద దేవుని ఉగ్రత ఉంటుంది. కాబట్టి ఇశ్రాయేలుని వారికి ఇదిగో మన మధ్యలోనికి వచ్చినప్పుడు మోయాబురాండ్ర స్త్రీలని వారి దగ్గరికి పంపించండి, వ్యభిచారము చేయించుటకై వారిని పంపించు. వ్యభిచారం మేము మీతో చేయాలంటే మేము ఆరాధించేటువంటి దేవతలని విగ్రహారాధన మీరు చేయాలి. అప్పుడు గనక విగ్రహారాధన చేస్తే మేము మీతో పాపము చేస్తామని మోయాబురాండ్ర స్త్రీలైన వారు ఇశ్రాయేలుతో నిబంధన చేసుకుంటారు. అప్పుడు దేవుని ప్రజలని ఇశ్రాయేలైన వారు పాపము చేయటానికి దేవుడి ఆజ్ఞను మరిచి విగ్రహారాధన చేశారు. తరువాత వారితో వ్యభిచారము చేసినప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఇశ్రాయేలు మీద రగులుకొని 24,000 మంది చనిపోయారు. దేని స్తోత్రం. మొదట్లో ఈ ప్రవక్త అంటాడు, నీతిమంతునికి కలిగినటువంటి మరణము నాకు కలుగునుగాక అన్నాడు. ముందు బాగానే ఉన్నాడు. దేవుడు నమ్ముకున్నప్పుడు ముందు బాగానే ఉంటాం మనమంతా. దేవుడు నమ్ముకుని బాగా బలపడ్డాకే తప్పిపోతున్నాం చాలామంది. దేవుని స్తోత్రం. మొదట నీకుండిన ప్రేమను నువ్వు విడిచిపెట్టితివి, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏ స్థితిలో నుండి నువ్వు పడితివో ఆ స్థితిని నువ్వు జ్ఞాపకమో
చేసుకొనమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆధ్యాత్మికంగా ఎదిగిన తర్వాత తప్పిపోయేటువంటి బిలాము ప్రవక్తలాగా మనం ఉండకూడదు. మనం బలపడాలి. వెలిగించబడిన మనము అనేకులు వెలిగించాలి. నడుచుచున్న మనము అనేకులు నడిపించే వారిగా ఉండాలి. వెలిగించబడిన మనము వెలుగు మార్గములో అనేకులైన వారిని నడిపించేటువంటి వెలుగు సంబంధుల వలె ఈ లోకములో దేవుని బిడలుగా రోషముగా జీవించాలి. కానీ రాజీ లేని భక్తి మనం చేయాలి. రాజీ పడిపోయే భక్తి కాదు మనం చేయవలసింది. నిజముగా దేవుని కుమారుల వలె కుమార్తెల వలె రాజీ లేని భక్తి ఈ లోకములో దేవుడు చూచు కొరకై భక్తి చేద్దాం, కానీ మనుషులు చూచే కొరకు భక్తి కాదు. నీతిమంతుని కలుగు మరణము నాకు కలగాలని మొదట్లో ఆశపడ్డాడు. కానీ కాలానికంటే ముందుగానే ఏమయ్యాడంటే చూడండి, తప్పుడు ఆలోచన ఇచ్చాడు. ఇదిగో వ్యభిచారము చేయించు, విగ్రహారాధన చేయించు, దేవుని కృత ఇశ్రాయేలు జనాంగం మీద వస్తుంది, వారు చనిపోతారన్నప్పుడు అలాగే బాలాకు రాజు చేయించాడు. అలాగే వారు విగ్రహారాధన చేశారు, పాపం కొరకు వ్యభిచారం చేశారు. దేవుని ఉగ్రత వచ్చింది, 24,000 మంది చనిపోయారు. దేవుని ఉగ్రత మరలా బిలాము ప్రవక్త మీదకి వచ్చింది. ఖడ్గము చేత కాలానికంటే ముందుగానే చనిపోయాడు. చూడండి, ఆయన ముగింపు ఘనహీనముగా ఉంది. ప్రారంభము ఘనముగా ఉంది, కానీ ముగింపు ఘనహీనముగా ఉంది. కాబట్టి మన జీవితాలు ఆరంభములో బాగానే ఉంటున్నాయి, ముగింపు ఎలా ఉంటున్నాయి అన్నది జాగ్రత్త కలిగి లోకములు మనము జీవితయాత్ర ప్రయాణం చేయాలని ప్రభు సేవకునిగా మీ అందరికీ హెచ్చరిక చేయుచున్నా. కాబట్టి ప్రారంభములో ఎంత ఘనముగా ఉంటుందో ముగింపు కూడా దేవుని బిడ్డల జీవితాలు మరి ఘనముగానే ఉండాలి, ఘనహీనముగా ఉండకూడదు. కాలానికంటే ముందుగా బిలాము ప్రవక్త కత్తి చేత చంపబడిన వాడిగా, ఖడ్గము చేత వధించబడిన వాడిగా బిలాము ప్రవక్త ఉన్నాడు. దేవుడు కూడా అడ్డుపడలేని పరిస్థితి, కాపాడలేని పరిస్థితి, అంతటి ఘోరమైన పని చేసి కాలానికంటే ముందు చనిపోయాడు. కాలానికంటే ముందుగా ఎప్పుడు చనిపోతారు? అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీవేళ కాలానికంటే ముందుగా చనిపోదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇదండి బిలాము గారి యొక్క ప్రవక్త గారి యొక్క జీవితం యొక్క మొరాలిటీ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ కథాభాగంలో ఆ యొక్క బిలాము ప్రవక్తను గురించి తెలుసుకునే ముందు ఇశ్రాయేలీయులైన వారు ఎలాంటి వారు అని మొదటగా చెప్పాడంటే, ఇశ్రాయేలీయులైన వారు దీవించబడిన ప్రజలు అని చక్కగా ముందు బాగానే చెప్పాడు. దేవుని జ్ఞానం ఎరిగిన వాడు కాబట్టే ఆ ప్రజలను నేను శపించను, ఆ ప్రజల జోలికి నేను వెళ్ళను. ఏమనుకుంటున్నావు? ప్రజలంటే ఆ ప్రజలు దీవించబడిన ప్రజలు. యాకోబు రాత్రంతా దేవునితో పెనుగులాడి దేవుని చేత ఆశ్రయించబడ్డాక ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆ ఇశ్రాయేల్లో నుండే రాజదండం వస్తుంది, యాకోబులో నుండే నక్షత్రం ఉదయిస్తుంది, రాజదండం వస్తుంది అన్నారు. కాబట్టి ఆ యాకోబే ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, ఆ ఇశ్రాయేలే ఆశీర్వదించబడ్డాడు. ఆ ఇశ్రాయేలు జనాంగమే ఈ యొక్క 6 లక్షల ఖాళీ బలాంగం. కాబట్టి వీరందరూ కూడా ఆశీర్వదించబడిన జనాంగమే. హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 20వ వచనములో ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. దేవుడు ఇశ్రాయేలును దీవించాడు, నేను శపించను, నేను దానిని మార్చలేను. ఇశ్రాయేలు అంటే ఎవరనుకున్నావు? దీవించబడిన ప్రజలు. ఈరోజు నువ్వు ఇక్కడికి ఏ కన్నీటితో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ బలహీనతో వచ్చావో, ఏ ఇబ్బందులతో వచ్చావో, ఏ సమస్యలతో వచ్చావో, ఏ ప్రతికూల పరిస్థితులతో నువ్వు తలడిల్లిపోతూ ఈరోజు దేవుని సన్నిధికి వచ్చావో, నా దేవుడు ఇశ్రాయేలు ప్రజలని మరి పడిపోయిన వారిని లేవనెత్తినట్లుగా, కన్నీటితో వచ్చిన వారిని దేవుడు సంతోషపరిచిన రీతిగా, ఓడిపోయిన వారిని గెలిపించినట్లుగా, ఏమి ఆశలన్నీ కోల్పోయిన వేళ ఆశలు తీర్చి, దాహము తీర్చి, ఆకలి తీర్చి, అసాధ్యములకున్న కార్యాలు సాధ్యం చేసి దీవించిన దేవుడు ఇశ్రాయేలీయులని వారిని దీవించిన దేవుడు ఈ మధ్యాహ్న కాలమందు నమ్మిన మీ అందరిని నా యేసయ్య దీవించును గాక. నమ్మిన వారు మాత్రమే బలముగా నా యేసయ్య నన్ను దీవిస్తాడని నమ్మిన వారు మాత్రమే నీ నోటుతో చెప్పండి, నా యేసయ్య నన్ను దీవిస్తాడు, నా యేసయ్య నన్ను దీవించాడు, నా యేసయ్య నన్ను దీవించాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు దీవించాడు. మనము కూడా ఇశ్రాయేలు ప్రజలమే. ఆయన
నమ్ముకున్న ప్రజలము, ఆయన రక్తము చేత కడగబడిన ప్రజలము, నీతిమంతులం, పరిశుద్ధుల గుంపులో చేర్చబడిన సమూహం, ఇశ్రాయేలు జనాంగమే మనం. వారిని దీవించిన దేవుడు మనల్ని దీవించాడు. ప్రవక్త చెప్తున్నాడు, ఆ జనం ఎలాంటి జనం అనుకుంటున్నావు? ఇశ్రాయేలీయులు, దేవుని చేత దీవించబడిన ప్రజలు, వారిని శపించలేను అని మొదట్లో బాగానే నిలబడ్డాడు. తర్వాత వెండిని చూచినప్పుడు, బంగారం చూచినప్పుడు, డబ్బును చూసినప్పుడు, ధనమును చూచినప్పుడు, ఘనతను చూచినప్పుడు, సత్కార్యాలు చూసినప్పుడు, సన్మానాలు చూసేపాటికి ఆటోమేటిక్గా దేవుని ప్రజలని శపించడానికి లంచగొండైపోయాడు. ఎవరో తెలుసా? ప్రవక్త అయినటువంటి బిలాము. దేని స్తోత్ర. ముందేమంటున్నాడు? వారు దీవించబడిన ప్రజలు అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే శాపము లేని ప్రజలని 22 అధ్యాయము సంఖ్యాకాండము 22 అధ్యాయము 8వ వచనంలో అంటాడు. అతడు 23:8 ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. దేని స్తోత్ర. ఈ ప్రజలు ఎలాంటి వారో తెలుసా? శాపము లేని ప్రజలు. ఈ శాపము లేని ప్రజలని నేను ఎలాగూ శపించను అని బాలాకు రాజుతో పంపినటువంటి దూతలతో మరి యొక్క బిలాము ప్రవక్త తన యొక్క ప్రవచనములన్నింటినీ కూడా చెబుతూ ఉన్నాడు. దేవుని స్తోత్ర. ఇశ్రాయేలీయుల వారు దీవించబడిన వారు, ఇశ్రాయేలీయుల వారు శాపము లేని ప్రజలు. సంఖ్యాకాండ 23:9 వచనంలో గనక చూచినట్లయితే, అమ్మా, మెట్టల శిఖరముని అతను చూచున్నాడు, కొండల్లోనే అతను కనుగొన్నాడు. ఇదిగో ఆ జనులు ఒంటిగా నివసించినను జనములలో లెక్కింపబడుదురు. హల్లెలూయా. ఒంటిగానే వారు నివసించుదురు. అదిగో ఆ జనం ఒంటిగా నివసించును, జనములు లెక్కింపబడను. అంటే ఒంటిగానైనా ఉంటారే కానీ అందరిలో కలిసిపోయేవారు కాదు. ప్రత్యేకించబడిన వారు, దేవుని ప్రజలంటే, దేవుని ప్రియ సంగమా, బెల్లముతో ఏకం పాకం అవటం కాదు, లోకముతో ఏకం పాకం అవటం కాదు. సంగమా, లోకమనే రంగములోనికి వెళితే నీ కలిగేది భంగమే. ఇశ్రాయేలులైన వారు ఎలా ఉన్నారంటే ఒంటిగానైనా ఉన్నారు, ప్రత్యేకించబడిన వారిగా ఉన్నారు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే, దేవుని ప్రజలమైన మనం ఈ లోకములో ఎలా జీవించాలంటే ప్రత్యేకించబడినటువంటి సమూహముగా ఉండాలి, సంఘముగా ఉండాలి, ప్రజలుగా ఉండాలి. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందని మీకు తండ్రి అయ్యిందును, మీరు నాకు కుమారులు కుమార్తెలైన సర్వశక్తి గల ప్రభు చెబుతున్నాడు. ఇంకా ప్రియులారా, అమ్మా, దేవుడికి విగ్రహములకు ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడాగున సెలవిచ్చుచున్నాడు, మీరు వారిలో నివసించి నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్యలో నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. గట్టిగలు చెప్దా. దేవుని ప్రజలు ఎలా ఉండాలి? లోకములో ఉన్న ప్రజలకి, లోకస్తులైన వారికి, అన్య జనాంగానికి, అన్యజనులు నడుచుకునేటువంటి క్రియలకి దేవుని ప్రజలమైన మనము ప్రత్యేకముగా ఉండాలి. కొండనాలు కని వెళ్తేనంట ఉండనాలు కూడిందంట. ఇప్పుడు పరిస్థితులు అట్లా ఉన్నాయి. అది తప్పు అని చెప్పాల్సిన వాడు వెళ్ళి అక్కడికి వెళ్ళి నుంచుంటున్నాడు కదా. నీవు ప్రత్యేకముగా ఉండాలన్న వాడే దేవుడు చెప్తుంటే ఖండితంగా దేవుని ప్రియ సంఘమా, అపహాసకులు కూర్చున్న చోట నువ్వు కూర్చుండకూడదు, లోకస్తులు కూర్చున్న చోటున కూర్చుండకూడదు. వారి మధ్యలోనే బయలు వెడలాలి, ప్రత్యేకంగా ఉండండి, భక్తిని కాపాడుకోవాలి, ఏర్పాటు జనాంగముగా ఉండాలి. నువ్వు ఆ మార్గానికి వెళితే అన్నీ రాస్తారు, అన్నీ పోతారు. నువ్వు ఆ మార్గానికి వెళ్ళకుండా నువ్వు ప్రత్యేకంగా ఉంటే ఎవరు నీ మీద ఏమి వేయరు, ఏమి పోయిరు. 4 రోజులు అయితే ఉంటుంది, చూద్దాం, ఆగండి. స్తోత్రం.
హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దేవుడు దేన్నైనా సహిస్తాడు కానీ విగ్రహారాధన దేవుడు క్షమించడు. దేవుడు మీరు కన్నీరు కారిస్తే ఇచ్చాడు మీ బిడ్డలని. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. మీ బిడ్డలను మీరు కాపాడుకోండి, గద్దించండి, దేవుని మార్గంలో నడిపించండి. ఎవరితోనైనా ఆటలాడిన దేవునితో ఆటలాడితే దేవుడు క్షమించడు. దేవుని ఉగ్రత రగులుకుంటే దేవుడు కొట్టే దెబ్బకి తిరుగు లేకుండా పడిపోతాం. ఈ లోకములో ఎన్నో రీతిలుగా దేవుని ఉగ్రత వస్తుంది. మానవుడు దేవుని తట్టు తిరగటం లేదు కానీ లోకం తట్టే తిరుగుతున్నాడు. కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుని తట్టు తిరుగుతున్నాడు. మన కరోనా కాలం వచ్చింది, మన వరదల కాలం వచ్చింది. ఎన్నో రీతిలుగా దేవుడు తన యొక్క కోపాన్ని మన మీద చూపెడుతున్నాడు. మారు మనసు రావాలని, తెలుసుకోవాలని దేవుడు అనేక రీతిలుగా మన యొక్క హెచ్చరిక చేస్తున్నాడు. జ్వరాలని, బలహీనతలని, ఇబ్బందులని ఎన్నో రీతిలుగా దేవుడు గాయపరిచినా కానీ మానవులైన మనం దేవునితో తిరగటంలా. నీ బిడ్డలను దేవుని చేతికి అప్పగించు, దేవుని మార్గంలో నడిపించు, నీ కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించు. నీ కుటుంబాన్ని దావీదు కుటుంబంలాగా దేవుని సన్నిధిలో స్థిరపరచునుగాక. ఆమేన్. ఎప్పుడైనా నువ్వు కోరుకున్నావా నా కుటుంబం దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలి అని? బ్రతుకున్నంత కాలమే భార్యాభర్తగా రాగలుగుతారు. బ్రతుకున్నంత కాలమే మీ కుమారులు కుమార్తెలతో రాగలుగుతారు. ఇక్కడ చాలామంది తల్లిని కోల్పోయిన వారు ఉన్నారు, తండ్రిని కోల్పోయిన వారు ఉన్నారు. ఇప్పుడు రండి, మీ అమ్మతో మీ నాన్నతో గుడికి వస్తారేమో, రాగలుగుతారేమో. తలకింద తపస్సు చేసి ఎన్ని తపస్సులు చేసినా కానీ మీ తల్లి రాదు, మీ తండ్రి రాదు. వస్తారా మీతో పాటు ఆరాధనకి? హల్లెలూయా. అలాగే భార్యను కోల్పోయిన వారు ఉన్నారు, భర్తను కోల్పోయిన వారు ఉన్నారు. ఇప్పుడు ఒంటరిగా వస్తున్నావు. నీకేమనిపిస్తుంది ఇతరులు చూసినప్పుడు? అయ్యో అందరూ చక్కగా భార్యాభర్తలుగా వస్తున్నారు, నేను ఒంటరిగా వస్తున్నాను బాధ. ఒక్కోసారి నీకు భార్యను కోల్పోయి ఉంటావు. చక్కగా అందరూ భార్య పిల్లలతో వస్తున్నారే, నా భార్య చనిపోయింది, ఇక నేను ఎట్లా రావాలి అని. కొంతమంది బిడ్డలు కోల్పోయిన వారు ఉన్నారు, అందరూ పిల్లలతో వస్తూ ఉంటారు. నీవు పిల్లలు లేకుండా వస్తుంటే నీకు ఎంత బాధ అనిపిస్తుంది? ఎవరికైనా ఉన్నంతకాలం విలువ తెలియదు. దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని చక్కగా జీవించండి. దేవుని స్తోత్రం. చక్కగా కుటుంబంతో దావీదు అంటాడు, నా కుటుంబం దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలి. హల్లెలూయా. దావీదు కుటుంబం లాగా దేవుని సన్నిధిలో స్థిరపరిచే కుటుంబంగా దేవుని మీ కుటుంబాలు మార్చును గాక, స్థిరపడినట్లుగా దీవించును గాక. ఈనాడు చెట్టుకొకరు పుట్టకొకరులాగా వాళ్ళు వరదలు వచ్చి చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. మనకి ఏమి రాకనే ఒకళ్ళొక్కడా ఒకళ్ళిక్కడా. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని పనిని అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తులు అవుతాడు. కాబట్టి దేవుని పని చేయండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుని పనిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఎలాగునా నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి భార్యాభర్తలకు ఇద్దరు వచ్చి భూలోకమందు మత్తయి సువార్త 18:19 మీరు ఇద్దరుగా దేనిని గూర్చి అయిన పరలోకమున్న తండ్రి మరి ప్రార్థించిన పరలోకమందున్న తండ్రి వల్ల మీకు ప్రతిఫలము కలుగునని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 18:19. హల్లెలూయా. భార్యాభర్తలుగా వచ్చిన మీరు ఈరోజు మోకరించి ప్రార్థన చేయండి, మీకు ఏది కావాలో నా దేవుడు అది మీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. కాబట్టి దేవుని ప్రియ సంగమా, వారు దీవించబడిన ప్రజలు, శాపము లేని ప్రజలు, అందరితో కలిసిపోయే ప్రజలు కాదు, ప్రత్యేకంగా ఉండే ప్రజలు, ఏర్పాటు జనాంగము. లోకములను వాటిని ప్రేమించరు, లోకములను వాటిని వారు ఆశించరు, లోకానికి వేరై ఉంటారు. దేవుడు ఏర్పాటు జనాంగంగా యోహాను 15:19 ఉన్న జనాంగంగా ఉంటారు. సంఖ్యాకాండం 23:21 చూసినట్లయితే వారు పరిశుద్ధ జనాంగముగాను వంకరతనము లేని జనాంగముగాను ఇక్కడ ఇశ్రాయేలు ఉన్నారని బాలాకుకి బిలాం ప్రవక్త చెబుతూ ఉన్నాడు. అంటే ఇశ్రాయేలు వారు పరిశుద్ధపరచబడిన ప్రజలుగా ఉన్నారు, వంకరతనము లేని ప్రజలుగా ఉన్నారు. ఐదవదిగా వారు ఎలా ఉన్నారు? సంఖ్యాకాండం 23:9-10 చూసినట్లయితే 21 చూసినట్లయితే వాగ్దానము
నెరవేర్చబడిన ప్రజలు. మరి ఇదిగో వారిలో ఆ జనాంగాన్ని చూసినట్లయితే 4వ వంతు జనాభాను కూడా నువ్వు లెక్కించలేవని మరి బిలాము ప్రవక్త చెప్తున్నాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే జయధ్వనులు చేయు ప్రజలై ఉన్నారు. జయధ్వనులు చేయొచ్చు బహు వేగము కలిగిన వారు జయధ్వనులు చేసే ప్రజలారు, బహువేగము చురుకు కలిగిన వారు. 7వదిగా ఈ ప్రజలు ఎలా ఉన్నారంటే సంఖ్యాకాండం 24వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే వారు ఆయన చూస్తున్నారు కానీ సమీపమున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించుచు రాజదండం ఇశ్రాయేలు నుండి లేచును, అది మోయా ప్రాంతములు కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయును. దేవుని స్తోత్రం. ఇక్కడ నక్షత్రము పడుతుంది యాకోబులో, అలాగే రాజదండము కూడా వస్తుందన్నారు. అంటే రాజ్యము కలిగిన ప్రజలు ఇశ్రాయేలీయులని మనకిక్కడ కనబడుతుంది. ఈ రాజ్యములోంచే దావీదు వచ్చాడు, ఈ రాజ్యములోంచే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఇశ్రాయేలైనటువంటి వారు మరి కానానుకు చేరారు, వారు ఒక రాజ్యముకు చేర్చబడ్డారు. అలాగే దేవుని బిడ్డలైన వారిలో ఎవరంటే చేర్చబడింది మరి ఆ యొక్క కాలేబు, అలాగే యెహోషువ అనేటువంటి వారు కానానుకు చేర్చబడ్డారు. మనము కూడా రాజ్యము కలిగిన వారము. ఏ రాజ్యం అంటే పరలోక రాజ్యము కలిగిన వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం. 1000 ఏళ్ల రాజ్య పరిపాలనప్పుడు రాజ్యమును ఏలువారమై ఉన్నాం. కాబట్టి రాజదండము వచ్చును అన్నారు ఇశ్రాయేలులోంచి. ఆ రాజదండమే దావీదు, ఆ రాజదండమే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు, రాజులకు రాజు. ఆ రాజదండమే మనమందరం 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో రాజ్యమును ఏలేవారుగా ఉండబోతున్నాం. గడిగలు చెప్దాం హల్లెలూయా. 2 చేతుల గడిగలు చెప్దాం హల్లెలూయా. రాజ్యమును ఏలే ప్రజలుగా దేవుడు యువరాజుల వలె మనందరినీ ఆశీర్వదించాడు. ఇటువంటి ప్రజలని నేను శపించనుగాక చాలా భక్తి కలిగిన వాడిగా ఉన్నవాడు ఎవరంటే దేవుని బిడ్డలైన వారులారా ఈ యొక్క బిలాము ప్రవక్త మనకు కనబడుతున్నాడు. ఈ బిలాము ప్రవక్తగా ఉన్నాడు. ఈ బిలాము ఎలా ఉన్నాడు? సంఖ్యాకాండం 22వ అధ్యాయము 6వ వచనం కనుక మనం చూడగలిగినట్లయితే, కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలవంతునవుదునేమో, అప్పుడు నేను ఈ దేశము నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నువ్వు దీవించువాడువు, నువ్వు దీవించే వారందరూ దీవింపబడుతున్నారు, శపించే వారందరూ శపించబడుతున్నారు. కాబట్టి దైవజనుడు నోరు తెరిచి ఎప్పుడైనా మాట్లాడారు అనుకోండి, దేవుని ప్రియ సంగమా, అమ్మ ఎవరో ఒక మనిషి రోడ్డు మీద నిల్చున్నాడు, ఆ మనిషి ఎవరి తాలూకనో చూడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని ప్రియ సంగమా గమనించండి, ఇతడు దేవుని యొక్క వాగ్దాటి కలిగిన వాడు. దీవిస్తే దీవించబడుతున్నారు, శపిస్తే శపించబడుతున్నారు. ఈనాడు మనం అందరం కూడా జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఒక అన్యుడైన బాలాకురాజే అక్కడ జనాంగమే, బాలాకురాజు అన్య జనాంగం కూడా ప్రవక్త అయినటువంటి బిలామును నమ్మారు. ఆయన నోరు తెరిచి మాట్లాడి దీవించాడనుకో దీవించబడతాం, శపించాడనుకో శపించబడతాం. అలాగే మనం కూడా ఎప్పుడైనా సరే ఆ దైవజనుడు నోరు తెరిచి మన కొరకు ప్రార్థన చేసినా, మన బిడ్డలకు దీవెన ప్రార్థన చేసినా, ఆశీర్వాద ప్రార్థన చేసినా, వ్యాపారము కొరకు, వ్యవసాయము కొరకు, బిడ్డల కొరకు, కుటుంబం కొరకు దైవజనుడు నోరెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన కుటుంబాలను దీవిస్తాడు, దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు అనేటువంటి నమ్మిక నీలో కలిగి ఉండాలి. గడిగలు చెప్దాం హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇతడు దీవించేవాడిగా కనబడుతున్నాడు, శపిస్తే శపించబడేవారిగా కూడా కనబడుతున్నారు. అంతా వారి పవర్ కలిగినటువంటి వ్యక్తిగా బిలాము కనబడుతున్నాడు. తర్వాత 22వ అధ్యాయం 9 అలాగే 20 వచనం చూస్తే దేవుడితో మాట్లాడే వ్యక్తిగా ఎవరు ఉన్నారంటే బిలాము ప్రవక్త ఉన్నాడు. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం కనుక చూడగలిగినట్లయితే ఆయన మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే ఈ ప్రవక్త మొదటిలో దేవుని యొక్క ఆత్మను పొందిన వాడిగా మనకు కనబడుతున్నాడు.
కనబడుతున్నాడు. తర్వాత 5వదిగా సంఖ్యాకాండము 24వ అధ్యాయము 4వ వచనం, మరలా 16వ వచనం కనుక చూడగలిగితే దేవుని దర్శనము కలిగిన వాడిగా బిలాము ప్రవక్త కనబడుతున్నాడు. దేవుని దర్శనము చూస్తున్న వాడిగా బిలాము ప్రవక్త కనబడుతున్నాడు. 6వదిగా సంఖ్యాకాండం 24వ అధ్యాయము 1వ వచనం చూస్తే ఈ బిలాము అనేటువంటి ప్రవక్త దేవుని మనస్సును, దేవుని జ్ఞానమును ఎరిగిన వాడిగా బిలాము ప్రవక్త కనబడుతున్నాడు. 7వదిగా మనం చూస్తే సంఖ్యాకాండము 25వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే మోషే ధర్మశాస్త్రమును ఎరిగిన వాడిగా బిలాము ప్రవక్త కనబడుతున్నాడు. అందుకనే ఇశ్రాయేలీయుల వారు విగ్రహారాధన చేసినా కానీ, వ్యభిచారము చేసినా కానీ దేవుడు సహించడు. ఇదిగో ఈ ఇశ్రాయేలీయులకి విగ్రహారాధన అలాగే వ్యభిచారము చేసే నడవడిలో నడిపిస్తే దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చి వారు నశిస్తారని చెప్పగలిగాడంటే అక్కడ మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడిగా ఉన్నాడు. ఎవరంటే బిలాము ప్రవక్త. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రీతిగా మొదటి జీవితం ఎంతో భక్తిగా ఉన్నది, ఎంతో భక్తిగా ఉన్నది. కానీ మధ్యలో వచ్చిందండి ఏమిటి అంటే ధనం, బంగారం, వెండి, పొలము, ఘనత. ఆ రీతిగానే సత్కారాలు ఇస్తామని ఆఫర్ చేయబడ్డాడు. ఎవరి చేత? బిలాము. ఎవరి చేత? బాలాకు రాజు చేత. ఇదిగో ఇశ్రాయేలుని, ఇప్పటి వరకు చెప్పావే ఇశ్రాయేలుని, ఈ ఇశ్రాయేలుని శపిస్తే నీకు ఇవన్నీ ఇస్తామనగానే ఆయన పేరాశ, దురాశ, నేత్రాశ కలిగిన వాడై, ఆయన ధనాశ కలిగిన వాడై దేవుని ప్రజలను శపించుటకై దేవుడు వెళ్ళవద్దని చెప్పినా కానీ, ఆశీర్వదించమని చెప్పినా కానీ, శపించవద్దని చెప్పినా కానీ దేవుని మాట పక్కన పెట్టి ధిక్కరించి వెళ్ళవలసిన మార్గానికి వెళ్లకుండా వేరొక మార్గమని వెళ్ళి దేవుని ప్రజలని శపించడానికి ఆయన గాడిద ఎక్కి ప్రయాణం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మొదట్లోనే మనం చూస్తే ఈ దావీదులో ఉన్న మొట్టమొదటి బలహీనత ఏమిటంటే, దావీదు అంటున్నా ఈ బిలాము ప్రవక్తలో ఉన్నటువంటి మొట్టమొదటి బలహీనత ఏమిటంటే, దేవుని ప్రియ సంగమా, ఆయన దేవుని మార్గాన్ని విడిచినవాడు, తిన్నని మార్గాన్ని విడిచినవాడు, డబ్బు కోసం డబ్బు కోసం తిన్నని మార్గాన్ని విడిచిన వాడిగా ఉన్నాడు. ఎవరంటే బిలాము ప్రవక్త. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. మార్గం తప్పి తిరుగుతున్నాడు. డబ్బిచ్చిన వాడు ఏం చెప్తే అది చేయటానికి దేవుని మార్గాన్ని విడిచాడు. డబ్బిచ్చిన వాడు మరి ఏం చేయమంటే అది చేయడానికి శపించడానికి ఆయన తిన్నన మార్గాన్ని విడిచి త్రోవ తప్పి నడుచుచున్న వాడిగా బిలాము ప్రవక్త కనబడుతున్నాడు. అలాగే ఈ లోకములో బిలాము ప్రవక్తలాగా నీవు కూడా డబ్బు కొరకు, బంగారము కొరకు, వెండి కొరకు, భూమి కొరకు ఈ లోకములో ఆశపడి నువ్వు తిన్నని మార్గాన్ని విడిచిపెట్టవద్దు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టవద్దు. నీతిమంతుని తల మీద ఆశీర్వాదాలు ఉంటాయి. నీ నీతి కలిగి నువ్వు జీవించు. ఒక టైం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా పడిపోయిన గుంటలోంచి నా దేవుడు లేవనెత్తి ఎత్తైన స్థలములో నిన్ను నిలబెడతాడు. నమ్మిన వారు మాత్రమే బలముగా మీ నోటితో ఆమెన్ చెప్తూ బలముగా చెప్పులు కొట్టండి. నా దేవుడు ఎత్తైన స్థలములో నన్ను నిలబెడతాడు. ఆమెన్. దేవుని ప్రియ సంగమా, ఇక్కడ గమనించినట్లయితే చాలామంది ఈ దినాలలో లోకాశలకి ఆశపడి తిన్నని మార్గాన్ని, దేవుని మార్గాన్ని విడిచిపెడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మేము చాలా ఒక సమస్యను ఎదుర్కొంటున్నాం. ఏంటి ఆ సమస్య అంటే, ఇక్కడ గుడి కాదు ఎక్కడైనా సరే రాజకీయ నాయకులైన వారు మందిరంలోకి వస్తారు. వచ్చినప్పుడు వారు దైవజనులు ఆశీర్వాదం కొరకు, సంఘ ఆశీర్వాదం కొరకు వస్తారు. వచ్చినప్పుడు వారు దేవునికి వాలంటీర్గా వాళ్ళు కానుకిచ్చుకుని కానుకలో బాక్స్లో వారు వేసుకుని వెళ్ళిపోయారంటే ప్రాబ్లం ఏమీ ఉండదు. ఒక్కోసారి దైవజనులైనా మాకిస్తారు. కొందరు ఏమంటున్నారంటే, కొన్ని చర్చెస్కి మేము రాళ్ళు ఇచ్చాము, కొంత సొమ్ము ఇచ్చాము, మరి సిమెంట్ కట్టలు ఇస్తున్నాము, వాళ్ళతో పాటు మీకు కూడా ఇస్తాము, తీసుకోండి అని అంటున్నారు.
మాకు కూడా అనిపిస్తుంది తీసుకుంటే దేవుని పని మనం జరిగించవచ్చు కదా అని. ఇప్పుడు బాలాకు రాజు దగ్గర బిలాము లంచం తీసుకున్నట్లుగా మనం కూడా లంచం తీసుకుని ఒకరి దగ్గర ఒకరు శపించినట్టేగా. ఇప్పుడు బాలాకు రాజు దగ్గర డబ్బు కమ్ముడైపోయాడు ఎవరు చెప్పండి? బిలాము ప్రవక్త. తిన్నని మార్గాన్ని విడిచాడు, దేవుని మార్గాన్ని విడిచాడు, కొట్టివేయబడ్డాడు దేవుని దృష్టిలో. వాళ్ళకై వాళ్ళు వచ్చి దేవునికిచ్చి వెళ్ళిపోయారనుకో, ఆ లెక్క వేరు. కానీ ప్రత్యేకముగా నేను వెళ్ళి తీసుకుంటే నేను కొట్టివేయబడతాను. అంటే ఒకరి దగ్గర నేను డబ్బులు తీసుకున్నానంటే మరొకరిని శపించడానికి సిద్ధపడినట్టేగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏమవుతుంది? తీసుకుంటేనేమో తీసుకుని ఈ రీతిగా బిలాం ప్రవక్తలాగా వారికి సరెండర్ అయిపోయి వీరిని శపించినట్లు, తీసుకోకపోతేనేమో మనమంటే ఇష్టం లేదు, అందుకే మన దగ్గర సొమ్ము తీసుకోలేదంటారు. కాబట్టి దయించి మమ్మల్ని అర్థం చేసుకుని, ఇలా మేము చేస్తే మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు అని అమ్మగారు ఏం చేస్తారంటే, ఇటువంటి సొమ్మును ఎప్పుడు కూడా అమ్మగారు తీసుకోలేదు ఆమె సేవా విధానాలలో. హల్లెలూయా. రాజకీయంగా వారు వచ్చినప్పుడు చక్కగా వారిని గౌరవించి ప్రార్థన చేసి మరి చక్కగా వారిని గౌరవంగా సంఘములో మరి సన్మానించిన తర్వాత చక్కగా వారిని పంపించివేయటమే కానీ ఇట్లా అమ్ముడయ్యే విధానం అయితే అమ్మగారు చేయలేదు. ఇట్లా చాలా కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి. మీరు తీసుకుంటలేదని. ఎందుకు తీసుకోవటం లేదంటే లంచగొండితనం అయిపోతుంది. ఏమైపోతుంది చెప్పండి? లంచగొండితనం అయిపోతుంది. ఆ రీతిగా మనము డబ్బు తీసుకున్నట్లయితే, ఒకరి దగ్గర డబ్బు తీసుకుంటే ఒకరిని శపించినట్లే కదా. నేను ఇప్పుడు నాకు ఇద్దరు కావాలి అంటే దైవజనులుగా ఉన్న మేము ఇద్దరు దీవించబడాలనే కోరుకుంటాం. మేము చేసే ప్రార్థన ఏమిటంటే, ఎవరు దేవుని చిత్తములో ఉన్నారో వారిని నీవు తీసుకురా ప్రభు అని మేము ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. గెలిచిన వారు బాగుండాలి, ఓడిపోయిన వారు బాగుండాలి, ఇద్దరు దీవించబడాలి, ఇద్దరు ఆశీర్వదించబడాలి అన్నది దైవజనులు తలంపై ఉండాలి. ఆ రీతిగా మేము నడుస్తున్నాం. కాబట్టి ఒకవేళ మేము తీసుకుంటే మేము లంచగొండలు అవుతాం, తినన మార్గాన్ని తప్పుతాం, దేవుని మార్గాన్ని విడిచిన వారం అవుతాం. అలాగుననే సంఘానికి కూడా మంచిది కాదు, మీకు కూడా మంచిది కాదు. అందుకనే మేము దానికి అంగీకారం తెలపనది. అందుకనే దేవుని స్తోత్రం. లేకపోతే మనం దేవుని వాక్యానికి దేవునికి భయపడకుండా ఒక మెట్టు దిగితే ఈ పాటికి చాలా కట్టేసేవాళ్ళం కొన్ని. దేవుని స్తోత్రం. కానీ దేవుడు ఆశీర్వదించాలి. మనుషుల సహాయం కొరకు మనం చూడకూడదు, కానీ దేవుని సహాయం కొరకు చూడాలి. అలా అని రాజకీయ నాయకులైన వారిని మనం ఒక విధిగా చూడటం కాదు, కానీ వాక్యాన్ని బట్టి నేను మీకు చెప్తున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఒకరి దగ్గర డబ్బు తీసుకున్నామంటే ఒకరు శపించినట్టే కదా. బాలాకు రాజు దగ్గర డబ్బు తీసుకుంటే ఇప్పుడు ఎవరు శపించడానికి బయలుదేరాడు చెప్పాలి? ఇశ్రాయేలీయులు ప్రజలంటారా? ఆ లెక్క తర్వాత దేవుని నమ్ముకుని దైవ సేవకుడైన వాడు డబ్బుకి అమ్ముడయ్యవచ్చా? లంచగొండిగా మారవచ్చా? రాజకీయ నాయకులు పోటీ చేసేటప్పుడు వారు పుస్తులను తాకట్లు పెట్టి ఎన్నో అప్పులు చేసి పొలాలు అమ్మేసి వారు ప్రాణమా లేకపోతే పదవాన్ని ప్రయాణం చేస్తుంటారు. అలాంటి వారిని దేవుని వాక్యం చెప్పే దైవజనులైన వారు మోసం చేయొచ్చా? అమ్ముడైపోవచ్చా? ఈ దినాలలో వారి దగ్గర డబ్బులు తింటున్నారు, వీరి దగ్గర డబ్బులు తింటున్నారని పాస్టర్ గారిని ఎత్తి తిడుతున్నారు. ఎవరు తిడుతున్నారో అర్థం కావట్లా. దేవుని స్తోత్రం. సరే, వాళ్ళు తిన్నారుగా, వాళ్ళతో పాటు మనకు కూడా ఏమొస్తుంది చెప్పండి? తిట్లు వస్తున్నాయి. గట్టిగా చెప్దాం. కాబట్టి మన సంఘం తరపున ఎప్పుడు కూడా అటువంటి పనులు మనం చేయటం లేదు. కాబట్టి మన సంఘం యొక్క ఆశీర్వాదము
మరి పోగొట్టుకోకూడదు. దేవుని దృష్టిలో మనము నీతిగా నిలబడాలి. ఆయన రాజ్యములో ఆయన ఎదుట మనం సంపూర్ణంగా మేము నిలబడాలి, మిమ్మల్ని నిలబెట్టాలనే తాపత్రయం తప్ప రెండో ఉద్దేశం అయితే మాకు లేదు. కాబట్టి ఇక్కడ బాలాకు డబ్బులు ఇచ్చాడు. ప్రవక్త అయినటువంటి ఈ యొక్క బిలాము అమ్ముడిపోయి మరి ఇశ్రాయేలు దేవుని జనాంగాన్ని శపించడానికి బయలుదేరి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. అంటే ఇతడు దేవుని మార్గాన్ని విడిచాడు, దేవుని మార్గాన్ని తప్పాడు. రెండవదిగా బహుమానాన్ని ఆశించిన వాడిగా ఉన్నాడు. మూడవదిగా సరికాని పరుగును పరిగెడుతున్నాడు. యోధా పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం, ఈనాడు దేవుని భయం లేకుండా ధనము కొరకు, వెండి కొరకు, బంగారం కొరకు, ఈ లోకములో సుఖభోగాల కొరకు పరిగెడుతున్నాడు. ఎవరంటే బిలాము ప్రవక్త. ఎవరు చెప్పండి? బిలాము ప్రవక్త. కాబట్టి ఈ లోకము గతించిపోతుంది, ఈ లోకములోని ఆశలు గతించిపోతాయి. దేవుని మార్గాన్ని విడిచి తిరుగుతున్నాడు. ధనము కొరకే, బహుమానం ఆశించి పరిగెడుతున్నాడు. ధనము కొరకే సరికాని పరుగు కలిగిన వాడు ఎవరంటే బిలాము ప్రవక్త. చూడండి, యోధా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, కయ్యూను నడిచిన మార్గం నడిచిరి, బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో అతురముగా పరిగెత్తిరి. హల్లెలూయా. బిలాము తప్పు త్రోవలు నడిచాడు, సరికాని పరుగు కలిగిన వాడిగా ఉన్నాడు. డబ్బు కొరకు దేవుని బిడ్డలని, దేవుని జనాంగాన్ని, దేవుని ప్రవక్తే మరి శపించడానికి బయలుదేరుతున్నాడు. కాబట్టి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ ధనము బ్రతుకున్నంత వరకే మనకు ఉపయోగపడుతుంది. చచ్చిపోయాక ఉపయోగపడేది ఏమిటంటే క్రియలు మాత్రమే మనకు ఉపయోగపడతాయి. హల్లెలూయా. ఈ వెండి కానీ, బంగారం కానీ, పొలము కానీ, డబ్బు కానీ నువ్వు బ్రతకడం కొరకే ఉపయోగపడతాయి దేవుడిచ్చాడు. చచ్చిపోయాక ఇవేవి నీ వెంట రావు. రేపు చనిపోయాక నీ వెంట వచ్చేది ఏమిటంటే నీవు సంపాదించిన క్రియలు మాత్రమే నీ వెంట వస్తాయి. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసిపోవునో ఎరుగమో. నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసిపోవునో ఎరుగమో. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే, మనిషికి తన మనసే చెరసాలరా. మమతలు మమకారాలు బంధాలురా. మనిషికి తన మనసే చెరసాలరా. మమతల మమకారాలు బంధాలురా. వల్ల కాటి వరకేరా భవబంధాలు. వల్ల కాటి వరకేరా భవబంధాలు. నీ కల్లానికి చేరవురా అనుబంధాలు. నీ కల్లానికి చేరవురా అనుబంధాలు. కల్లలైన కలలు మానుకో, ఎల్లవేళలా ప్రభుని వేడుకో. కల్లలైన కలలు మానుకో, ఎల్లవేళలా ప్రభుని వేడుకో. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే ఇంద్రధనస్సు లాంటిదో ఈ సంసారం. అది కనిపించి మాయమయ్యే రంగుల వలయం. ఇంద్రధనస్సు లాంటిదో ఈ సంసారం. అది కనిపించి మాయమయ్యే రంగుల వలయం.
గడ్డి పువ్వు లాంటిదో ఇలలో సౌఖ్యం, గడ్డి పువ్వు లాంటిదో ఇలలో సౌఖ్యం. అది పాపానికి జీతమురా మనిషికి మరణం, పాపానికి జీతమురా మనిషికి మరణం. నిత్యమైన సుఖము వెదకరా, నిరతమో ప్రభుని వేడరా. నిత్యమైన సుఖము వెదకరా, ప్రభుని వేడరా. మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసిపోవునో ఎరుగమో. హల్లెలూయా. దేని కొరకు పరుగు? దేని కొరకు చెప్పండి? మూడు నాళ్ళ ముచ్చట కొరకు పరుగు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియ సంగమా, ఈనాడు డబ్బు కొరకు పరిగెడుతున్నాడు. దేవుని నుంచి డబ్బు కొరకు పరిగెత్తిన ఇస్కరియోతు యోధా ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు. దేవుని దైవజనుడు కాదని డబ్బు కొరకు పరిగెత్తిన గెహాజీ కుష్టి వ్యాధితో చచ్చిపోయాడు. దేవుడు వద్దు, దేవుని భయం వద్దని ఆకాను బంగారమును వెండిని దాచుకున్న శరారుపై వస్త్రం దాచుకున్నవాడు రాళ్ల చేత కొట్టబడి కాల్చివేయబడి చచ్చిపోయాడు. చూడండి, అననీయ సప్పీరాలిద్దరు డబ్బు కోసం పరిగెత్తారు, అక్కడికక్కడే చచ్చిపోయారు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకు, అది పక్షి వలె ఎగిరిపోతుంది. దేవుని కావాలని పరిగెత్తిన అబ్రహాము వెంట ధనము పరిగెత్తుకుని వచ్చింది. గడిగలు చెప్తాం. హల్లెలూయా. అందుకే భక్తి పరులు ఎందుకు రాశారు నాకు తెలియదు కానీ, నువ్వు ఉంటే నాకు చాలయ్యా, నువ్వు ఉంటే అంతే చాలయ్యా అని రాశారు. దేవుని స్తోత్రం. దేవుడు ఉంటే చాలు, అన్నీ ఉంటాయి. దేవుడు లేని రోజున ఏమి మన ఇంట ఉండవు. కాబట్టి ఇక్కడ బిలాము ప్రవక్త దేవుని విడిచాడు, దుర్నీతి ద్వారా వచ్చి దాన్ని ప్రేమించాడు, సరికాని పరుగు కలిగి పరిగెడుతున్నాడు. అదే టైంలో దేవుని బిడ్డలైన వారులారా, ద్వితీయోపదేశకాండం 23:4 చూస్తే 23:4 ద్వితీయోపదేశకాండం. నిన్ను శపించుటకు బహుమానం ఇచ్చినదులా అరాములోని పేతరులో నుండి నీకు విరోధముగా బెయేరు కుమారుడైన బిలామును పిలిపించిరి. అయితే నీ దేవుడిని యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడిని యెహోవా నిన్ను ప్రేమించిన గనక నీ దేవుడిని యెహోవా నీ నిమిత్తం ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చును. నీ శాపములని నా దేవుడు ఆశీర్వాదకరంగా కూడా మార్చును గాక. ఎంత నూరుంటే అందరూ ఆమేన్ చెప్పండి. నీ శాపమును కుట్టివేయును గాక, నీ శాపమును ఆశీర్వాదకరంగా మార్చును గాక. హేతు లేని శాపం తగలదంట. అరే నాలుక మీద మచ్చలు ఉన్నారా, ఆ నోట్లో నూరింది పెట్టారా, ఆ నోట్లో నూరింది పెట్టావరా, ఏది పడితే అది వాగిందనుకో జరిగిపోతారా నాయన అంటారు. హేతు లేని శాపము తగలదు. ఏమండి, నోటిలో నాలుకకి రక్తం మార్పిడి జరిగినప్పుడు అంట మచ్చలు వస్తూ ఉంటాయంట. దేవుని స్తోత్రం. అలా అని చెప్పి వాళ్ళని శాపగ్రస్తులు చేయమాకండి సుమా. ఏదో అనారోగ్యం బట్టి వాళ్ళ నాలుక మీద మచ్చలు వస్తాయి. ఆడి నాలుక మీద మచ్చలు ఉన్నాయి, ఆడు అంటే జరిగిద్ది, ఆడి నాలుక మీద మచ్చలు అనమాకండి. నేను స్తోత్రం. దేవుడు అంటాడు హేతువు లేని శాపం తగలదు. ఇలా మరి చూడండి, శపించడానికి బయలుదేరుతున్నాడంట. గాడిదెక్కి బయలుదేరుతుంటే అది ఎక్కడ తీసుకెళ్ళిందంట? అప్పుడు దాకా బాగానే నడిచేదంట గాడిద. ఎప్పుడైతే దేవుని ప్రజలను శపించడానికి పాడు చేయడానికి ప్రయాణమై వెళ్ళాడో అది పొలంలోకి వెళ్ళిపోయిందంట. గాడిద ఎక్కడ ఇడ్చుకెళ్ళిందంట? ఆయన్ని పొలంలోకి వెళ్ళిందంట. మళ్ళీ లాక్కొచ్చాడంట. మళ్ళీ ఎక్కి నడుస్తుంటే మళ్ళీ ఒక పక్క లాగేసిందంట, ముందుకెళ్తలేదంట. మళ్ళీ ఏం చేసిందంట? మళ్ళీ తంతా ఉంటుంటే గోడకు పెట్టి తన కాలుని అదిమిందంటండి. హల్లెలూయా. ఎందుకు ముందుకెళ్ళటలేదు తెలుసా? ఆ ఎదురుగా ఖడ్గం పట్టుకుని దేవదూత నిలబడి ఉంది. హల్లెలూయా. ఇదిగో దేవుడున్నాడు, దేవదూత ఉంది, ఖడ్గం పట్టుకుంది. ఈ మార్గం దాటి మనం వెళ్ళకూడదు. దేవుని ప్రజలను శపించడానికి వెళుతున్నాం. ఈ రోవ మంచిది కాదు, ఈ నడక మంచిది కాదని దేవుడు బిలాము ప్రవక్తకి ఎవరి చేత బుద్ధి చెప్పించాడో తెలుసా? గాడి చేత బుద్ధి చెప్పించాడు.
గాడిదకి దేవదూత కనపడింది, కానీ ఈ లంచగొండి అయినటువంటి బిలాము కన్నులు ఏమైనాయో తెలుసా? మూసుకుపోయినాయి. గుడ్డివారు ఎవరు అని దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 19వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 16:19. నీవు న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గురుడితనము కలుగ చేయును, నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును. హల్లెలూయా. లంచము కన్నులను ఏం చేస్తుంది? మూసివేసింది. గాడిదకి దేవదూత కనపడింది, కానీ లంచం పుచ్చుకునే బిలాము ప్రవక్తకి కనపడలా. దేవుడు నాయకుడైనటువంటి బిలాము ప్రవక్తకి ఎవరి చేత బుద్ధి చేపించాడు? ఒక్కోసారి మనం త్రోవ తొలగి నడిచినప్పుడు దేవుడు చిన్నవారితో బుద్ధి చేపిస్తాడు. అప్పుడు మన కోపం వస్తుంది, నువ్వు కూడా నాకు చెప్పేవాడు అయిపోయావు, నా బ్రతుకు అక్కడికి వెళ్ళిపోయింది అని ఓకే ఫీల్ అయిపోతాం. మనం అవ్వకూడదు. దేవుడు బుద్ధి చెప్పించాడు, మనలో ఏదో లోపం ఉంది అని సరి చేసుకోవాలి అనుకోవాలే, కానీ నామోషిగా నువ్వు ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే నువ్వు నడిచే మార్గము నష్టాల మార్గం, ప్రమాదకరమైన మరణ మార్గంలో నడుస్తున్నావు. ఆ టైంలో దేవుడు బుద్ధి చెప్పించడానికి గాడిదను వాడాడు. నీ జీవితంలో కూడా ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి అంటే నువ్వు నాశనం అయిపోకూడదని ఆటంకాలు దేవుడు కలగజేస్తున్నాడు. నీ శ్రమలకి, నీ బాధలకి, నీ కష్టాలకి, నీ పనులు జరగపోటే గల కారణం నీ జీవితంలో నా దేవుడు మేలు చేయటానికి ఆలస్యం జరుగుతుంది. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. నమ్మిన వారు చెప్పలు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. బలమైన కార్యములు మీ జీవితంలో నా యేసయ్య జరిగించునుగాక. ఈ ఆటంకాల అవరోధాలకు కారణం ఏంటంటే బలమైన కార్యాలని జీవితంలో దేవుడు ఏదో చేయబోతున్నాడు. కాబట్టి ఆటంకాల అవరోధాలు ఇబ్బందులు వచ్చినప్పుడు అది మన మంచి కొరకే అనుకోవాలి, కానీ దేవుడు ఏంటి ఇలా చేశాడని నువ్వు కృంగిపోదు. గాడి చేత బుద్ధి చెప్పించాడు. పేతురుకి ఎవరి చేత? కోడి చేత. యోనాకి ఎవరి చేత? మత్స్యమ చేత బుద్ధి చెప్పించలేదా? అలాగే ప్రవక్త అయినటువంటి గాడిదతో మరి బిలాముకి గాడి చేత బుద్ధి చెప్పించాడు. దేని స్తోత్రం. చెప్పించినా కానీ నీకు బుద్ధి రాలా, చెప్పించడానికి వెళ్ళాడు అంటండి. దేని స్తోత్రం. హేతువు లేని శాపమో తగలదు, తగలలేదంటండి. హేతు లేని శాపం తగలలేదు. తగలపోయేపాటికి దేవుని ప్రియ సంఘమా అప్పుడు బిలాము ప్రవక్త వచ్చి అడిగాడు. అలాగే ఈ దినాలలో చాలామంది దైవజనులైన వారు శాపాల పేరు మీదట భక్తులైన వారిని భయపెడుతున్నారు. ఈ శాపాలు మనుషుల శాపాలు మీకు తగలవు, హేతువు లేని శాపం మీకు తగలదు. హల్లెలూయా. ఎరా బాగా కట్టినవరా ఇల్లు, ఎంతైందిరా? అయ్యా 5 లక్షలు అయిందయ్యా. ఓ 5 లక్షలు అయిందా? ఇంకెంత పెట్టాల్సిన ఖర్చు ఉంది? అయ్యా ఇంకో 10 లక్షల దాకా ఉందయ్యా. 10 లక్షల దాకా ఉందా? పెట్టగలవా? పెట్టలేవా? 10 లక్షలు పెట్టేస్తానయ్యా. ఓ చాలా సంతోషం. మరే మందిరంలో మోటార్ ఒకటికి కాలిపోయిందిరా, ఒక 10,000 రూపాయలు పెట్టి మోటార్ కొనిపెట్టు. అయ్యా నేను అప్పులు చేసి ఇల్లు కడుతున్నానయ్యా. దేని స్తోత్రం. నా శాపని తగులును గాక. హల్లెలూయా. కాపరి అంటే కనికరించేవాడు, ప్రేమించేవాడు, బలపరిచేవాడు, ధైర్యపరిచేవాడు. శపించేవాడు శాపరి కాదు, కాపరి కాదు. మీ నోట కృతజ్ఞత వచనములే పలకాలి కానీ శాపవాక్కులు పలకకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈనాడు దైవజనులు శాపం పేరిట విశ్వాసులైన వారిని హింసిస్తున్నారండి. దేని స్తోత్రం. హల్లెలూయా. అయ్యా బంగారం చేయించుకున్నావయ్యా, 3 కాసులయ్యా తాడు. ఎంత అయిందమ్మా? 1,50,000 దాకా అయిందయ్యా. ఓ 1,50,000 అయిందా? పండగ కానికి ఎంత ఇచ్చావు? అయ్యా 500 ఇచ్చానయ్యా. దేవుడికి డబ్బులు ఇస్తాకైతే చచ్చిపోతున్నా నువ్వు. 3 కాసులు 1,50,000 డబ్బులు మెళ్ళేసిరితాకైతే డబ్బులు ఉన్నాయి, కానీ దేవునికి ఇస్తా చస్తాను. నా శాపం నీకు తగులును గాక అంటారంట అండి. ఎవరండి? దైవజనులు. ఎరా బండి కొన్నావా? అవునయ్యా కొత్త బండి కొన్నానయ్యా. ఎంత అయిందిరా? 1,50,000 అయ్యా. అమ్మో బాగా ఎక్కువ సొమ్ముతోనే కన్నావురా.
ప్రార్థన చేయండి అయ్యా. ప్రార్థన చేశాక 500 చేతిలో పెడితే, ఎర్రా ఎంత పెట్టుకున్నావు బండి? 1,50,000. నువ్వు ఇచ్చేది ఎంతరా? చే మా శాపం నీకు తగులునుగాక. ఒకడు అన్నాడంట, అమ్మో ఈ కొత్త బండి ఏమో కానీ నా పాత బండిని నేను బాగు చేసి తిరుగుతా కానీ నేను మట్టికి కొత్త బండి కొనుక్కుని దైవజనుడి దగ్గర ప్రార్థన చేయించుకుంటా మటుకు నేను జీవితంలో రాను. ఎందుకంటే ఈ శాపాలు నేను తట్టుకోలేదు. హల్లెలూయా. అవసరమైతే పాత టైర్లు తీసి కొత్త టైర్లు వేసుకుంటా కానీ కొత్త బండి మట్టికి నేను కొననన్నారు. హల్లెలూయా. ఈ లోకంలో శాపాలు ఎక్కువైపోయి ఏతువలేని శాపము తగలదు. ధైర్యంగా ఉండండి. బిలాము ప్రవక్త శపించడానికి వెళ్ళాడు. దేవుడు ఏం చేశాడు? శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. మీ మీద పెట్టే శాపాలు ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆఖరికి ఏమయ్యాడంటే బిలాము ప్రవక్త, దేవుడు కూడా లంచాలు ఇచ్చిన తప్పు చేసిన బలిపీఠాలు కట్టాడు. దేవుడు అంగీకరించలేదు. తప్పుడు ఆలోచన కలిగి బిలాము ప్రవక్త బాలాకు రాజుకు చెప్పి ఆ యొక్క వ్యభిచారం చేయించు, ఇదిగో విగ్రహారాధన చేయించమని చెప్పినప్పుడు చేయించాడు. తప్పుడు ఆలోచన చెప్పి జనులైన వారు 24,000 మంది చచ్చిపోవడానికి కారకుడయ్యాడు. బిలాము ప్రవక్త దేవుని కోపం రగులుకుని బిలాము ప్రవక్తని నీతిమంతుని కలుగు మరణ కలగాలని మొదట్లో ఉన్నాడు. కానీ మధ్యలోని ఖడ్గము చేత హతము చేయబడి తన ముగింపు ఎలా ఉందంటే దుర్భరమైనదిగా, ఘనహీనమైనదిగా, ఓటమితో ఓడిపోయినదిగా ప్రవక్త అయినటువంటి మరి బిలాము ప్రవక్త జీవితం కనబడుతుంది. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.